పాఠశాలలో చదివేదానికంటే ప్రైవేటు పాఠశాలలోనే చదవాలనేటువంటి ఒక దృఢ సంకల్పం మన తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి సందర్భంలో ఈరోజు చాలా విద్యాలయాలు వచ్చినాయి. అందులో ఈరోజు మనకిక్కడ ఏవిఎన్ రెడ్డి గారు అయితే మరి మాకు బంధువే కాదు, మా వియ్యంకుడే కాదు, మాకు ఒక దిక్సూచిక ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా విద్యా బోధన ఎలా ఉండాలి అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మనం చూస్తుంటాం, కిరాయ బిల్డింగ్లలో సరి అయినటువంటి రూములు లేక పేరు మాత్రం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఏవిఎన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండానే ఆయన విద్యా సంస్థలన్నీ కూడా ఒక క్రమ పద్ధతితోని బ్రహ్మాండంగా సొంతంగా నిర్మించినటువంటి బిల్డింగ్స్లో విద్యార్థులకు అన్ని వసతులు ఇచ్చి 100% రిజల్ట్ రావాలనే ప్రయత్నం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్వర్టైజ్మెంట్గా పిల్లల తల్లిదండ్రులే చేస్తుంటేనే ఈరోజు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాడు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని మన కారుట్ల గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మోడల్ పాఠశాలను నిర్మిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకుంటే 700 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక పాఠశాలలో 2300 మంది ఒక్క సంవత్సరంలో అక్కడ చేరిందంటే ఈ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద నమ్మకం మీద, విద్య ఇచ్చేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి ఆలోచనతో ఆరుట్ల గ్రామంలో కూడా ఒక చక్కటి విద్యా బోధన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇలాంటి విద్యా సంస్థలు కూడా లేకపోతే, ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు బ్రహ్మాండంగా ఉన్నాయైతే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కానీ కేవలం అడ్వర్టైజ్మెంట్ల మీద 100కి 10 మంది మాత్రమే రిజల్ట్ వచ్చి 80 మంది ఎక్కడో ఉన్నా కానీ అది విద్య అందించినట్టు కాదు. 100కి 100% విద్యను అందించినప్పుడే ఆ పాఠశాలలను కూడా మంచి గుర్తింపుగా వస్తుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి విద్యా విధానం మీద చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నదాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక గట్టి ఆశయంతో ఈ రాష్ట్రంలో విద్య మీద చక్కటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నా. మనము ఏ తల్లిదండ్రి అయినా పిల్లలకు విద్యా బోధన ఇవ్వాలి, ఎంత కష్టం ఉన్నా వాళ్ళు చక్కటి పాఠశాలలో చదివించాలి అనేటువంటి ఒక తపన ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఆ యొక్క తపనను నిండుగా పూర్తి చేయాలంటే విద్యా బోధన చక్కగా జరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా డిగ్నిఫైడ్గా ఉండే, అంటే మంచి చదువులు ఉన్నటువంటి BA BEdలు MA MEdలు చదివినటువంటి విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్లకు వసతులు లేక ఆ పిల్లల యొక్క రిజల్టులో వెనుకబడిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తక్కువ విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులున్న చక్కటి రిజల్ట్ తెస్తున్నారు అంటే అది క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యము అనేటువంటిది మన ఏవిఎన్ రెడ్డి గారు నిరూపిస్తున్నాడు అనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఇక పాఠశాలల మీద మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కాబట్టి నేను దానికంటే ముందు మొట్టమొదటిసారిగా మన కిషన్ రెడ్డి గారు మన ప్రాంత బిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువును బ్యూటిఫికేషన్ చేయడానికి మరి హైదరాబాద్లో చేస్తున్నటువంటి హైడ్రా చేస్తుంది. ఇబ్రాహీంపట్నంలో కిషన్ రెడ్డి గారి చెరువుతో ఇప్పటికి ఒక మంచి రోడ్ ఇచ్చినారు కిషన్ రెడ్డి గారు. ఆయనకు నేను మీ అందరి పక్షాన కూడా ఇది సందర్భం కాకుండా వేదిక మీద ఉన్నాం కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. సందర్భం కాకుండా మంత్రి గారు మీరు ఈ ప్రాంతంలో చదువుకొని, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో
ఉన్నటువంటి పెద్దలు కాబట్టి మన ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇబ్రాహీంపట్నం చెరువును బ్యూటిఫికేషన్ చేయడానికి మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మాకు మన ఇబ్రాహీంపట్నం చెరువుకు ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర మీరు తిరిగి రాయాలని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డి గారిని నేను కోరుతున్నా. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసినాం అంబర్పేటలో ఒక మీ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాలనీల మధ్యలో ఈరోజు చాలా పెద్ద చెరువు అయినా దాన్ని ఈరోజు చిన్న ప్లేస్ అయినా మన హైడ్రా ద్వారా మన ముఖ్యమంత్రి గారు అర్బన్ డెవలప్మెంట్ ద్వారా చేయించినారు అంటే మీరు చూసినారు కాబట్టి అలాంటి చెరువులను కూడా డెవలప్ చేస్తే మనకు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డుకు 6-7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను ఆ ఒక్కటే మిమ్మల్ని కోరుతున్నా, అది చేయించమని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటికే పెద్దంబర్పేట వరకు హయాత్ నగర్ వరకు మెట్రో రైలు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెట్రో రైలు కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో హయాత్ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు మెట్రో రైలు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఇబ్రాహీంపట్నానికి కూడా మెట్రో రైలు రావడానికి మీ వంతు కృషి చేయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు చెప్పడానికి, ఇంకొక 1 అవర్ అవుతుంది నేను ఇవన్నీ చెప్పాలంటే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు మన ప్రియతమ ఈ ప్రాంత బిడ్డ కిషన్ రెడ్డి గారికి, పెద్దలు చైర్మన్ అయినటువంటి విధానసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున మీ అందరినీ హృదయపూర్వకంగా మా ఏవిఎన్ రెడ్డి గారి పక్షాన ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నటువంటి సందర్భంలో ఆయన కూడా సంతృప్తిగా ఉంటాడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన విద్యా బోధన మీద ఎంత ప్రయత్నం చేసి ఇప్పటి వరకు వేలాది మంది పిల్లలను చక్కగా చదివించారో, ఈరోజు ఎమ్మెల్సీగా కూడా ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉండి ప్రాంతంలో మీకు మంచి పేరు తెస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి మనందరి పక్షాన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కూడా మీ అందరి పక్షాన, నా పక్షాన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇలాంటి చక్కటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. అందరి దగ్గర నమస్కారం. Thank you for your valuable points, sir. Now I request Sri Raghunandan Garu